ఎడారిలో సెలయేర్లు. నవంబర్ 26. కాలేబు ఆమెను చూచి, నీకేమి కావలెనని ఆమెనడిగెను. అందుకామె, నాకు దీవెన దయచేయుము. నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా, అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. యెహోషువ 15:18-19. మెరక మడుగులు, పల్లపు మడుగులు కూడా ఉన్నాయి. అవి ఊటలు, నీళ్లు నిలిచిన మడుగులు కాదు. ఎండవేడిమిలో, శ్రమ, బాధలు నిండిన ఎడారి భూముల్లో పైనుండి కురిసే ఆనందాలు, ఆశీర్వాదాలు ఉన్నాయి. అక్సాకి కాలేబు దక్షిణ భూములనిచ్చాడు. దానిలో ఎండ ఎప్పుడూ మార్చేస్తూ ఉంటుంది, కానీ కొండల్లో నుంచి ఎండిపోని సెలయేళ్ళు వస్తున్నాయి. అవి దేశమంతటినీ చల్లార్చి సారవంతంగా చేస్తున్నాయి. జీవితపు పల్లపు భూముల్లో ప్రవాహాలు ఉంటాయి. కఠినమైన ప్రదేశాల్లో, ఎడారుల్లో, ఒంటరి ప్రాంతాల్లో ఇవి ఉంటాయి. మనం ఎక్కడ ఉన్నా ఈ మెరక మడుగుల్ని ఉపయోగించుకోవచ్చు. కానాను పర్వతాల్లో అబ్రహాము వాటిని కనుగొన్నాడు. మిద్యాను కొండల్లో మోషేకి అవి కనిపించాయి. సిక్లగులో దావీదుకున్న సర్వస్వము నాశనమైనప్పుడు, అతని కుటుంబాన్ని అంతటినీ శత్రువులు చెరగొనిపోయినప్పుడు, అతని అనుచరులు అతన్ని రాళ్లతో కొట్టబోయినప్పుడు ఈ ఓటలు అతనికి కనిపించాయి. అతడు దేవునిలో తన్ను తానే ఓదార్చుకున్నాడు. చెట్లు ఎండిపోయినప్పుడు, పొలాలన్నీ వాడిపోయినప్పుడు హబక్కూకు ఈ ఓటలు కనుగొన్నాడు. వాటిలో నుండి దాహం తీర్చుకున్నాక అతడు పాట పాడాడు. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందించెదను. సనైరీబు దాడి చేసిన కాలంలో యెషయాకి ఈ ఓటలు దొరికాయి. పర్వతాలు ఎగిరి సముద్రంలో పడిపోతున్నాయన్నంత కల్లోలం కలుగుతున్నా విశ్వాసం మాత్రం తన పాట పాడుతూనే ఉంది. దేవుని పట్టణమును తన దారల వలన ఆనందభరితము చేయునది కలదు. దేవుడే దాని మధ్యనున్నాడు, అది కదిలించబడదు. అగ్నిగుండాలలో హతసాక్షులు ఈ ఊటల్ని చూశారు. సంస్కర్తలు శత్రువులతో సంఘర్షణల మధ్య ఈ ఊటల్లోనిది తాగారు. మన హృదయాల్లో ఆదరణకర్త ఉంటే సంవత్సరం పొడుగునా మనకు అవి అందుబాటులో ఉంటాయి. దావీదుతో కలిసి చెబుదాం, నా జలధారలన్నీ దేవా నీలో ఉన్నవి. ఈ ఓటలు ఎన్ని ఉన్నాయో, ఎంత ప్రశస్తమైనవో. దేవుని పరిపూర్ణతను చేజిక్కించుకోవటం ఎంత మంచిది. ఎడారి అంతు లేకుండా ఉంది. ఎడారి బోసిగా ఉంది. దాహం తీర్చే ధారలెక్కడున్నాయి? తుఫానికి ఆశ్రయం ఎక్కడ ఉంది? ఎడారి చాలా ఒంటరి ప్రదేశం, ఆదరించే మాటలు వినబడని దేశం. నా మనస్సుని ఆహ్లాదపరిచి ఓదార్చేవారు కనపడని ప్రదేశం. భూగర్భంలో దాగిన ఊటల సవ్వడి గలగలా వినబడింది. పచ్చని చెట్లు, పాడే పక్షులు ఆ ప్రాంతమంతా నిండాయి. మృదువుగా వినిపించిందో స్వరం. కంగారు పడ్డావెందుకు? రేపేం జరుగుతుందోనని దిగులెందుకు? తండ్రికి తెలియదా నీకు కావాల్సిన స్వరం? ఆమేన్.